శ్రీ కొమ్మా సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పటమట లంకకు శ్రీ కొమ్మా సీతారామయ్య గారి మునిమనవడు శ్రీ తులసిరామ్ గారు, అలాగే దాత అయినటువంటి శ్రీ పరంధామయ్య గారు, లాయర్ గారు, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు, ఉపాధ్యాయ సిబ్బంది, వీరిని ఆహ్వానం పలుకుతూ పాఠశాల విద్యార్థినులు సిద్ధంగా ఉన్నారు. మరి పరంధామయ్య గారు, డోనర్ పరంధామయ్య గారు, అలాగే తులసిరామర్ గారు, లాయర్ గారు పాఠశాలకి విచ్చేయుచున్నారు. వీరికి పాఠశాల విద్యార్థినులు ఏక్ దో ఘనమైన స్వాగతాన్ని పలుకుతున్నారు. పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థినులు కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. కరతాళ ధ్వనులతో ఘన స్వాగతాన్ని వ్యాఖ్యాత శ్రీ ఆళ్ల శ్రీనివాసరావు గారు అతిథులను ఆహ్వానిస్తున్నారు. శ్రీ రావిపాటి పరంధామయ్య గారిని సభా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ కొమ్మా తులసిరావు గర్చపల్లి నవీన్ గారిని మా ప్రధానోపాధ్యాయులు సాదరంగా ఆహ్వానిస్తూ వేదిక మీదని వారికి కేటాయించినటువంటి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతూ, రావిపాటి పరంధామయ్య గారు వారి తల్లిదండ్రుల చిత్రపటానికి పూలమాలని అలంకరిస్తున్నారు. మీ అందరికీ మధ్య ఆయన గుర్తుండే ఉంటుంది. ఎంతమంది గుర్తుందో ఆయన పేరు చెప్పాలి. ఎంతమంది గుర్తుందా? నూరమ్మ ఏం పేరు ఒకసారి మైక్లో చెప్తాను. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గారు వచ్చి ఉంటే వారిని కూడా కాస్త ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ పరంధామయ్య గారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి గారు కూడా గతంలో పోయిన వారం మన పాఠశాలకు రావడం, ఒక పండుగ వాతావరణంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దాదాపు 30,000 రూపాయల నగదు బహుమతిగా విద్యార్థులకి చెక్ రూపంలో ఇచ్చారు. ప్రధానమైనటువంటి దినపత్రికలో వార్తా రూపంలో కూడా వచ్చింది. చదువుకుంటున్న 800 మంది విద్యార్థులకు కూడా ఏ అసౌకర్యము జరగకుండా వాళ్ళకి విద్యాబుద్ధులు పర్ఫెక్ట్గా రావాలనే ఉద్దేశంతో, మంచి మనసుతో, ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళందరూ కూడా మంచి మనసుతో మీ అందరికీ కూడా చదువుకొని మంచి ఉన్నత స్థానాలకు కావాలన్న మంచి ఉద్దేశంతో మరి వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు. మొన్న మరి చిన్న కార్యక్రమం జరిపించుకోవడం మొన్న బాగుపడిన గారు ఇచ్చారు కదా, అలాగే మరి నెక్స్ట్ ఇయర్ కూడా 10th క్లాస్ టాపర్స్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టాపర్స్ కూడా ఆయన మరి ఇస్తానంటున్నారు. మరి హామీ ఇచ్చారు. మరి అది స్ఫూర్తిగా తీసుకొని మీరు బాగా చదవాలి. అలాగే తులసిరామ్ గారు ఆయన గురించి చెప్పారు కదా నాకు మాస్టర్, కొమ్మా సీతారామయ్య గారు మునిమనం సరే, వాళ్ళ తాతగారు ఎప్పుడో చేసిన ఆ దానం మరి ఎలా నిలబడిపోయింది మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత దశపల్లి నవీన్ గారు ఇక్కడ మరి మన పడమట్లంకలో ప్రముఖులు, వీళ్ళందరూ కూడా మీ అందరూ కూడా మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి. మన పాఠశాల ఇది మన పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో, మంచి మనసుతో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకని మంచి ఉద్దేశం. రన్నింగ్ వాటర్, మన బాత్రూమ్స్ రన్నింగ్ వాటర్ కూడా నిన్న రిపేర్ వస్తే ఆ వాటర్ రిపేర్ చేసుకోవడానికి ఆ ఖర్చుల కోసం మీరు ఉంచుకోండి. ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు మరి 12 అంటే
ఎక్కడో దగ్గరలో మన చుట్టాలు ఇల్లు ఉన్నారు. ఇక్కడ టౌన్ కాబట్టి మనం బయటికి వెళ్ళాలి. ఏ అవసరం మంచినీళ్ళు అయినా సరే, మన వాష్రూమ్ అవసరమైనా సరే ఈ పాఠశాల పరిసరాలనే మనం తీర్చుకోవాలి. కాబట్టి మనకి దానికి అసలు మీ అవసరం కోసం ఆయన మంచి మనసు ఇచ్చారు. కాబట్టి మనం హృదయపూర్వకంగా మరొకసారి చూడండి. అనన్య మూడో అమ్మాయి లక్ష్మీ ప్రసన్న, ఈ ముగ్గురికి కూడా IIITలో సీట్లు వచ్చినాయి. NMMS కూడా మేడం గారి క్లాస్ నుంచి ఇప్పుడు ప్రమోట్ అయినటువంటి 9th లో ఉన్న పిల్లలకి వచ్చినాయి. అత్యధిక మార్కులు 586 వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడేమో 15,000 ఇస్తున్నారు. మనందరి తరఫున చిన్న రిక్వెస్ట్ ఏంటంటే IIIT చదివే పిల్లలకి కూడా నెక్స్ట్ ప్రోగ్రాంలో ప్రోత్సాహకంగా కొంత పారితోషికాన్ని ఇస్తే బాగుంటుందనేది నా సూచన. ఆ 10th క్లాస్లో క్లాస్ టీచర్తో పాటు క్లాస్కి వెళ్ళినటువంటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, లెక్కలు, సైన్స్, సోషల్ అందరూ సబ్జెక్ట్ టీచర్స్ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. NMMSలో కూడా ఆ స్కాలర్షిప్ రావడానికి అందరికీ ధన్యవాదాలు. లేకపోతే కాళ్ళకి నమస్కారాలు పెట్టాలి వద్దని చెప్పి ఆయన పెద్ద మనసు పెట్టుకున్నారు. దానికి నేను ఆయనకి ఒకసారి మన ప్రాంతంలో కూడా పనికొస్తే రావిపాటి పరంధామయ్య గారికి పాఠశాల KSR ZPGHS తరఫున చిరు సత్కారాన్ని అందజేస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు మరియు ఉపాధ్యాయ సిబ్బంది, ఉపాధ్యాయేతర సిబ్బంది. ముఖ్యంగా గాలి అవసరం. గాలి తర్వాత రెండో స్థానంలో నీరు తర్వాత ఆహారం. మన స్కూల్లో RO రిపేర్లో ఉంది అని HM గారు నాకు చెప్పినప్పుడు నేను వెంటనే ఇద్దాం అనుకున్నాను. కానీ వర్షం అడ్డుపడింది. ఇవాళ వాతావరణం బాగుంది కాబట్టి ఆ ప్రోగ్రాం ఇవాళ పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ నా బిడ్డలే. కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, నా మనవరాళ్ళు కావచ్చు, నా బిడ్డలే. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా నాకే ఇబ్బంది. అది నా ఇబ్బంది అనుకుంటాను. ఇప్పుడు ఇంతతో కాకుండా ఇంకా మీకు ఏ అవసరం వచ్చినా నేను చేయగలను. థ్యాంక్ యూ సార్. మనవరాళ్ళు అన్నారు కదా, అందుకని థ్యాంక్ యూ రావు గారు. మళ్ళీ చెప్పండి. నేను పట్టుకున్నాను సార్, పట్టుకున్నప్పుడు రావిపాటి వారి వంశస్థులైన రావిపాటి సీతయ్య, అచ్చమ్మ గారు మరియు నాగయ్య, సుశ్రేఖ గారు, బలరామయ్య, సీతామలక్ష్మి గారు, నాగభూషణం, శివరామకృష్ణమూర్తి గారి తరపున, ఆ వంశం తరపున రావిపాటి పరంధామయ్య గారు పాఠశాల KSR ZPGHS కొమ్మ సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు మరి నీటికి దాహం తీర్చేందుకు గాను 15,000 రూపాయల చెక్కుని ప్రధానోపాధ్యాయుల వారికి అందజేయుచున్నారు.